హలో హాయ్ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బోన్స్ వంకాయ మామిడికాయతో కర్రీ చేస్తున్నానండి. దానికోసం కుక్కర్ పెట్టాను. కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసినాక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కినాక ఇది వేయాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత పసుపు వేస్తున్నానండి. తర్వాత కడిగి పెట్టుకున్న బోన్స్ అండి, మటన్ యొక్క బోన్స్ ఇవి. వేసినాక బాగా కలపాలండి. బాగా మిక్స్ చేసినాక బాగా కలిపినాక కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసినాక ఒక 8-9 విజిల్స్ రావాలండి. అప్పటి వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వచ్చినాక చూపిస్తాను. ఈ మటన్ బోన్స్ వచ్చేసి 8 విజిల్స్ వచ్చినాయండి. 8 విజిల్స్ వచ్చినాక ఇట్లా డ్రై అయిపోయింది బాగా. దీంట్లో కట్ చేసిన వంకాయలు వేస్తున్నానండి. వంకాయలు వేసినాక టమాటో ఒక 2 టమాటోస్ కట్ చేసి వేస్తున్నా. వీటిని కలిపి కొంచెం మిక్స్ చేసినాక కారం వేస్తున్నాండి. 3 స్పూన్స్ కారం వేస్తున్నా. ప్లాస్టిక్ స్పూన్తోనే చిన్నదే. ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాండి. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా. ఇది వేసి బాగా కలిపినాక కొంచెం ఈ కారం అంతా కలిసినట్టు కలపాలండి. ఇది బాగా మిక్స్ అయినాక కారం అదంతా ధనియాల పొడి జీలకర్ర వేసినాక ఇది మామిడికాయ ముక్కలు వేసానండి. ఒక చిన్న మామిడికాయ ముక్క వేసినాక కలిపి వాటర్ వేస్తున్నాండి. దీంట్లో బాగా కలిపి ఉడకనివ్వాలి. ఉడికినాక కారం ఎక్కువైతే కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. లేకపోతే ఈ పులిపే సరిపోతే చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్లోనే 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. బాగా ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, మామిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఉడికినాయండి. వాటర్ వేసి ఉడికించాను. కొంచెం టేస్ట్ చూస్తాను, ఎందుకంటే మామిడికాయ పులుపు నేను వేసిన కారానికి సరిపోయిందో లేదో చూడాలి మరి, అందుకని చూస్తున్నాను.
అసలు మామిడికాయ పులుపు సరిపోలేదండి, అందుకని చింతపండు రసం వేస్తున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను ముందుగానే, కొంచెం వేస్తున్నాను ఈ పులుపు. ఉప్పు కూడా తగ్గింది, ఉప్పు కూడా వేస్తాను. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే కూర కమ్మగా ఉంటుంది, అందుకని వేస్తున్నాను. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఇట్లా 50 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికినాక చూపిస్తాను. ఓకేనా? ఇది 15 మినిట్స్ చెప్పినాను, కానీ 10 మినిట్స్కే మూత తీస్తున్నాను. ఇది సిమ్లో పెట్టి 10 మినిట్సే ఉడికించినాను. కుక్ అయిపోయింది బాగా. కాకపోతే నేను మామిడికాయ పులుపు సరిపోకపోతే చింతపండు వేసినాను, అందుకని ఆ టేస్ట్ చూస్తానండి. కొంచెం చింతపండు వేసినాక కరెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ మొత్తం. ఇంకా స్టవ్ బంద్ చేస్తాను. ఇంతే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.